నమస్తే. నా వెనక స్క్రీన్ మీద ఒక అభ్యర్థి కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థి ప్రజెంట్‌గా ఇప్పుడు ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్. అతి చిన్న వయసులో బీహార్‌లో అలీనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింది. నిజంగా ఆశ్చర్యమే అనిపిస్తది. నిజంగా నమ్మాలనా అనే క్వెషన్ మార్క్ కూడా ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన గ్రామాలలోనే చూస్తుంటాం. జీవితాంతం కొట్లాడినా కూడా సర్పంచ్ కూడా గెలవని వారు చాలామంది ఉన్నారు. జీవితాంతం దానికి ఎన్నో రకాల కారణాలు కూడా ఉండొచ్చు. అది సామాజికంగా కారణం ఉండొచ్చు, ఆర్థికంగా కారణం ఉండొచ్చు, ఇంకా రకరకాల కారణం కూడా ఉండొచ్చు. కొందరు అసలు సర్పంచ్ కాని వాళ్ళు కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే కూడా అయిన వాళ్ళు వందల మంది ఉన్నారు, వేల మంది కూడా ఉంటారు. ఎందుకు మన రాష్ట్రంలో కూడా తీసుకోవచ్చు అట్లా. సర్పంచ్ అయ్యి సర్పంచ్గానే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, సర్పంచ్ కాని వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయినారు. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఈమె గురించి చెప్పుకుంటే అతి చిన్న ఏజ్లో 25 ఏళ్ళకే అది బలమైన అభ్యర్థి మీద గెలిచిందంటే మామూలు విషయం కాదు. అసలు ఈమెను చూస్తే మన రాష్ట్రంలో కూడా ఒక ఎమ్మెల్యే గుర్తొస్తారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఆమె కూడా ఎవరికి తెలియదు పెద్దగా. వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేద్దామని ప్రయత్నం చేసింది 2023లో. కొన్ని కారణాల మీద ఆమెకు టికెట్ రాలేదు. ఎంబడే కోడల్ని దించి యశస్విని రెడ్డిని బలమైన నేత అయినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు పైన భారీ మెజార్టీతో గెలిచింది. సేమ్ ఆమె కూడా చాలా చిన్న వయసే, కాకపోతే ఈమెకు 25, ఆమెకు దాదాపు ఒక 28-30 దాకా ఉండొచ్చు. ఏజ్ ఫ్యాక్టర్ ఒక 5 ఏళ్ళు అటు ఇటు ఉంటుంది. సేమ్ స్టోరీ దాదాపుగా, అంటే రాజకీయ ప్రస్థానం చూసుకుంటే వాస్తవంగా. ఇట్లా ఈ మైథిలి ఠాకూర్ అతి చిన్న వయసులో గెలిచి అదే బలమైన నేత. ఎక్కడంటే వాస్తవంగా కూడా బీహార్లోని దర్భంగా జిల్లా అలీనగర్ నుంచి పోటీ చేసి గెలిచింది. కరెక్ట్ బీజేపీ ఎలక్షన్లో, బీహార్లో ఎలక్షన్లకు నెల రోజుల ముందే జాయిన్ అయింది. పెద్దగా ఎప్పుడో జాయిన్ అయ్యి లేకపోతే ఏదో కాలే, ప్రచారం కూడా పెద్దగా ఏం లేదు. నెల రోజులు ఉండగానే జాయిన్ అయ్యి దర్భంగా జిల్లా అలీనగర్ నుంచి కొమ్ములు తిరిగిన నేత, ఆర్జేడీ నేత, రాజకీయ దురంధరుడు, ఆయన పేరే వినోద్ మిశ్రా. ఆయన చేతిలో 11,000కు పైగా మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఇక విచిత్రం ఏంటంటే అలీనగర్లో కూడా అక్కడ ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోటే గెలుస్తారు. పెద్దగా 20,000, 30,000, 40,000 అంతేం ఉండదు. దాదాపు 15, 20 లోపే అనుకోండి. ఈమె కూడా 11,000 మెజార్టీతోటే గెలిచింది. కానీ ఒక అద్భుతంగా బలమైన నేతను ఓడించి అతి చిన్న వయసులో ఎమ్మెల్యే గెలవడం అనేది ఇప్పుడు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈమె గురించి చర్చించుకుంటున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ బీహార్లో ఎలక్షన్ జరుగుతున్న సమయంలో బీహార్ స్టేట్ ఐకాన్గా ప్రకటించింది. ఈమెను బీహార్లో స్టేట్ ఐకాన్గా ప్రకటించింది. అంటే ఈమె ఒక బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే మనము అసలు ఈమె ఎక్కడ పుట్టింది, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అసలు ఈమె ఏం చేస్తే, ఈమె వృత్తి ఏంది, ప్రవృత్తి ఏంది, ఇట్లా రకరకాల ఒకసారి మనం చెక్ చేస్తే ఈమె 25 జూలై 2000 సంవత్సరంలో ఎక్కడ పుట్టింది అంటే బీహార్ రాష్ట్రంలో మదిపనిలోని బేనిపట్టిలో జననం అంటే పుట్టింది. వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి రమేష్ ఠాకూర్ తండ్రి, భారతి తల్లి. అయితే ఈ రమేష్ ఠాకూర్ కూడా మ్యూజిక్ టీచరేనట. అట్లా ఈమెకు కూడా ఈ అద్భుతమైన క్లాసికల్ సింగర్, ఫోక్ సింగర్, ఇట్లా ఇంటి నుంచే ఓనమాలు కూడా నేర్చుకున్నారు. వాళ్ళ తాత దగ్గర 3 ఏళ్ల వయసు నుంచే క్లాసికల్ రంగంలో కానీ ఫోక్ రంగంలో కానీ ఓనమాలు నేర్చుకొని మెల్లగా మ్యూజిక్ వైపు అడుగులేసింది. అదేవిధంగా ఈమె ప్రాథమిక కానీ మాధ్యమిక విద్య కానీ బీహార్లోనే పూర్తి చేసుకున్నది. తర్వాత డిగ్రీ ఢిల్లీలో కంప్లీట్ చేసింది. మరి బీహార్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు వచ్చారంటే లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీళ్ళని ఏదో వేధించిండంట. మరి ఏం వేధించిండా, ఏం కథనో అంతగా దాని గురించి లేదు. కానీ మొత్తం మీద అయితే ఆయన బాధపడలేక, ఆ వేధింపులకు తట్టుకోలేక ఢిల్లీ వచ్చిండ్రు అనేది ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈమె భారతీయ శాస్త్రీయంలో జానపద రంగంలో మంచి మ్యూజిక్ నేర్చుకొని అద్భుతమైన పాటలు కూడా పాడింది. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అద్భుతమైన పాటలు, ఆ షోలు కూడా వేసింది. మనకు యూట్యూబ్ ఛానల్లో ఈమె యూట్యూబర్ ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ టీవీలల్లో పాటలు పాడడం, తర్వాత గుడుల దగ్గర పాటలు పాడడం, భక్తి గేయాలు, జానపద గేయాలు, ఇట్లా రకరకాలుగా అన్నిట్లో టాలెంట్ ఉంది. ఒక రకంగా ఫోక్ సింగర్, క్లాసికల్ భక్తి పాటలతో పాటు ఫోక్ సింగర్ అద్భుతంగా పాడుతుంది. ఎప్పుడు పాపులర్ అయిందంటే ఈమె 2017లో రైజింగ్ స్టార్ అనే రియాలిటీ షోతో చాలా పాపులారిటీ వచ్చింది. నాకు తెలిసి మీకు యూట్యూబ్ ఉంది. మీకు 50 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నట్లు తెలుస్తుంది.
అంటే 2017లో రైజింగ్ స్టార్ అనే రియాలిటీ షోతో పాపులర్ సాధించి ఇక అద్భుతమైన పాటలు పాడుతూ ఎన్నో స్టేజ్ల మీద తన ప్రదర్శనను ఇస్తూ ఎంతోమంది భక్తులను కానీ లేకపోతే భక్తి పాటలు పాడుతుంది కాబట్టి వాళ్ళని ఆకర్షించిన పరిస్థితి ఉంది. ఇక ఈమె యొక్క టాలెంట్కు నరేంద్ర మోడీ కూడా ఫిదా అయిపోయింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ఒక అద్భుతమైన పాట పాడితే నరేంద్ర మోడీ తన అకౌంట్లో షేర్ చేసుకొని పంచుకున్నాడు. ఇక ఈమెకు అవార్డులు కూడా వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయంటే 2024లో కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఎవరి చేతుల మీదుగా అందుకున్నదంటే నరేంద్ర మోడీ చేతుల మీద అందుకున్నది. ఇక మరో అవార్డు తీసుకుంటే 2015లో అటల్ మహిళా సమ్మాన్ అవార్డు కూడా వచ్చింది. ఇక 2021లో నేషనల్ మ్యూజిక్ అవార్డు కూడా వచ్చింది. ఇట్లా ఈమె యూత్ ఐకాన్గా నిలబడింది. అంటే వాస్తవంగా కూడా దక్షిణ భారతదేశానికి పెద్దగా తెలియదు ఈమె. ఈ మైథిలి ఠాకూర్ అనే ఈ అమ్మాయి పెద్దగా తెలియదు. ఉత్తర భారతదేశానికి మాత్రం అద్భుతంగా తెలుసు. అక్కడ ప్రాచుర్యంలో బాగుంది. దక్షిణ తెలంగాణకు మాత్రం పెద్దగా లేదు. అందుకే నరేంద్ర మోడీ కూడా ఈ మధ్యకాలంలో, ఈ మధ్య అని కాకుండా 2014 నుంచి కూడా కొంత ఆ ఐకాన్లను ప్రజల్లో మంచి పేరు లేకపోతే జనాలు గుర్తుపట్టే రకంగా ఉంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. మనం బెంగళూరులో కూడా తీసుకుంటే ఎంపీ ఉంటాడు అనుకుంటా, అక్కడ తేజస్వి సూర్య ఉంటాడు. చాలా చిన్న ఏజ్ అయినది కూడా ఎంపీగా గెలిచి అద్భుతంగా రేపు భవిష్యత్ ఆశకిరణంగా చూస్తున్నారు అక్కడ. ఈమెను కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం వీళ్ళు ఎట్లయినా బీహార్లో మనం ఎన్నికల్లో నిలబెట్టాలని వాళ్ళ ఒక ద్వయం ఆలోచన చేసి ఎలక్షన్లకు ముందే ఒక నెల రోజుల ముందే జాయిన్ చేసుకుని అలీనగర్లో టికెట్ ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం వేధింపుల వల్ల వీళ్ళు ఢిల్లీకి షిఫ్ట్ అయినరో మళ్ళీ అదే బీహార్లో వాళ్ళ పుట్టిన గడ్డల్నే అదే రాష్ట్రానికి పోయి అక్కడనే ఆర్జేడీ నేత వినోద్ మిశ్రాను ఓడించడం అంటే ఇదే కదా నిజమైన విజయం అని సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ చాలా మటుకు ట్రెండ్ అవుతుంది. అంటే ఏడబోయినా రూపాయి ఆన్నే వెతుక్కోవాలి, ఆన్నే దొరుకుతుందని ఏదైతే నానుడు ఉంటుందో అదే నిజం చేసి చూపించింది. కానీ అద్భుతమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అలీనగర్లో కూడా ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయి. మెజార్టీ ఓట్లు ముస్లిం ఓట్లే ఉంటాయి. ఆడ ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీతో ఏం గెలవారు. 20 లోపే ఈమె కూడా 11,000 పైచిలకు ఓట్లతోటి మాత్రమే గెలిచింది. ఆర్జేడీ నేత వినోద్ మిశ్రాపై ముస్లిం ఓట్లను కూడా రాబట్టిందంటే ఏ రకంగా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా బీహార్లో ఆమె ఒక యూత్ ఐకాన్గా నిలబడ్డదో మనం అర్థం చేసుకోవాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అక్కడ బీహార్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా బీహార్ స్టేట్ ఐకాన్గా కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఇక ఈమె యొక్క మనం జర్నీని చూస్తే నిజంగా అద్భుతమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం చాలామంది ఉన్నారు 40 ఏళ్ళు వచ్చినా కూడా ఇక కనీసం వాళ్ళ జీవితం వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. అలాంటిది 25 ఏళ్లకే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి అలీనగర్ అయినటువంటి ఆర్జేడీ కంచుకోటను బద్దలు కొట్టి ప్రజలకు సేవ చేయడం అంటే తమాషా కాదు. ఎన్నో రకాల కారణాలు కూడా ఉంటాయి. బీజేపీ వేవ్ అనుకోండి, నరేంద్ర మోడీ చరిష్మా అనుకోండి, లేకపోతే ఇవ్వకున్న పాపులారిటీ అనుకోండి, ఏదైనా కానీ 25 ఏళ్లకే ఎమ్మెల్యే గెలిచి అక్కడ ఇంటి నుంచి బీహార్ నుంచి ఎవరైతే వేధింపుల వల్ల ఢిల్లీకి వచ్చిందో మళ్ళీ అదే బీహార్కు పోయి అదే అడ్డాల జెండా పాతిందంటే నిజంగా సెల్యూట్ కొడుతున్నారు. ఇట్లా మైథిలి ఠాకూర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఏ టీవీ ఛానల్లో కానీ పేపర్లో కానీ ఇదే నడుస్తుంది. మొత్తం మీద అయితే నాకు ఎవరు గుర్తొచ్చారంటే యశస్విని రెడ్డి గుర్తొచ్చింది. ఎందుకంటే పాలకుర్తిలో కూడా ఎర్రబల్లి దయాకర్ రావు కొమ్ములు తిరిగిన నేత, రాజకీయ దురంధరుడు, మామూలు మనిషి ఏం కాదు. ఆయన కూడా రాజకీయ చాణక్యత ఉన్నోడు, స్ట్రాటజీ తెలిసినోడు, ప్రజల అభిమానం ఉన్నోడు, ఎన్నోసార్లు గెలిచినోడు. అలాంటి వ్యక్తిని యశస్విని రెడ్డి కూడా ఓడించింది. సరే వ్యక్తిగతంగా ఆయన చూసేసిరా, పార్టీని చూసా వ్యతిరేకత అంత తర్వాత విషయం. ఈ మైథిలి ఠాకూర్ను చూస్తే యశస్విని రెడ్డిని గుర్తొచ్చింది. మొత్తం మీద అయితే బీహార్లో అలీనగర్ నుంచి ఒక కొత్త నాయకత్వం, ఇక భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళను బీజేపీ ప్రోత్సహించి భవిష్యత్ ఆశాకిరణంగా బీహార్లో చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది మైథిలి ఠాకూర్కు సంబంధించిన ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే నిజంగా అద్భుతమైన అనిపిస్తుంది. ఇది ఈమె స్టోరీ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.